వ్యూయర్స్, వెల్కమ్ టు ఏక మైండ్స్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తుంది మళ్ళీ ఇంకొక ఎన్వైరన్మెంట్ టాపిక్ గురించి. రీసెంట్గా మళ్ళీ ఇంకొక 2 కొత్త టైగర్ రిజర్వ్స్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి 2 టైగర్ రిజర్వ్స్ ఏంటి, ఏ స్టేట్లో ఉన్నాయి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, మరి టైగర్ రిజర్వ్స్ ప్రాసెస్ అనేది ఎలా కన్జర్వేషన్ చేస్తున్నాం మనం, టైగర్ రిలేటెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ తెలుసుకుంటూనే ఈ పర్టికులర్ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి అప్రూవల్ అనేది 2008లో వచ్చినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఎందుకు ఇష్యూ చేయలేదు, దాని ఉన్న బ్యాక్గ్రౌండ్ కేసు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం లొకేషన్ కంటే ముందు వీడియో కాంపనెంట్స్ చూద్దాం. ఫస్ట్ వైఏ న్యూస్. ఇక్కడ మెయిన్గా మనం డిస్కస్ చేసే రెండిట్లో ఒకటి ప్రతాపని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దాన్ని ఇప్పుడు టైగర్ రిజర్వ్గా నోటిఫై చేస్తూ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అంటే మాధవ్ నేషనల్ పార్క్. సో ఈ మాధవ్ నేషనల్ పార్క్ అనేది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. అంటే ఈ 2 మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి అప్కమింగ్ టైగర్ రిజర్వ్స్ అనమాట. రైట్. సో దెన్ అదర్ టైగర్ రిజర్వ్స్ ఏంటి, ఎందుకు అంటే మనం మధ్యప్రదేశ్ని ఏమంటాం, టైగర్ క్యాపిటల్ ఆర్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. రైట్. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్. ఇంతకుముందు 7 ఉండేవి, బట్ ఇప్పుడు ఈ 2 కూడా ఆడైతే 9 టైగర్ రిజర్వ్స్ ఉన్న స్టేట్ మధ్యప్రదేశ్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్. దాంతోపాటు టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా, అసలు ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, స్టేటస్ ఆఫ్ టైగర్స్తో పాటు సో టైగర్ రిజర్వ్స్ నోటిఫై చేయాలంటే ప్రాసెస్ ఏంటి, అలానే ఎలాంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ లాస్ ఇన్వాల్వ్ అయిన ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అలానే టైగర్ రిజర్వ్కి డిక్లరేషన్ అనేది ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రైట్. సో ఇది ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ GS3. సో ఈ రోజు మనం డిస్కస్ చేస్తుంది దేని గురించి, ప్రతాపని వైల్డ్ లైఫ్ శాంక్చురీ కమ్ నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్ని రీసెంట్గా కొత్త నోటిఫికేషన్ ద్వారా టైగర్ రిజర్వ్స్గా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2 కూడా స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్గా ప్రతాపని ఏమో 8th అండ్ మాధవ్ నేషనల్ పార్క్ ఏమో 9th టైగర్ రిజర్వ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రతాపని గురించి తెలుసుకుందాం. సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అంటే వింధ్యాచల్ హిల్స్ ఆర్ వింధ్యాచల్ మౌంటైన్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ ఈ పర్టికులర్ ప్రతాపని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. సో ఆరిజిన్ విషయానికి వస్తే కనుక మనకి ఇది 1970sలోనే వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఫామ్ అయింది. 1983 ఆ టైంలో దీన్ని కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేశారు, అంటే దాని టెరిటోరియల్ లిమిట్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. అండ్ 2008లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దేనిగా, టైగర్ రిజర్వ్గా దీన్ని అప్రూవ్ చేశారు. అంటే ఒక నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కానీ మనం టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయొచ్చు, ఎస్పెషల్లీ టైగర్ కన్జర్వేషన్ చేయాలనుకున్నప్పుడు. మరి ఇక్కడ ఏం చేశారు, ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉన్నదాన్ని ఇప్పుడు మనం 2008లోనే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది అన్ని క్లియరెన్సెస్ అండ్ అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు దీన్ని ఫుల్ ఫ్లెష్డ్గా టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయలేదు. బట్ రీసెంట్గా మధ్యప్రదేశ్ అనేది ఇప్పుడు దీన్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి మరి ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న రివర్స్ ఏంటి అంటే మెయిన్గా మనకి కోలార్ రివర్. సో ఈ కోలార్ రివర్ అనేది ఈ ప్రిమైసెస్లో ఉంది. దాంతోపాటు 2 రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి మనకి. దోహద్ అనే రిజర్వాయర్ ఇదేమో రివర్, రైట్. దాంతోపాటు ప్రతాపని, సో ప్రతాపని ఏదైతే నేమ్ ఉందో దాని పేరుతోనే ఒక రిజర్వాయర్ అనేది ఉంది. సో ఈ 2 కూడా ఈ ప్రిమైసెస్లోనే ఉన్నాయి. మరి ఇక్కడ ఫ్లోరా అంటే ఏంటి, మనకి ప్లాంట్స్, ఇక్కడ ఫేమస్గా కనిపించే ప్లాంట్స్ ఏంటి, డెసూడియస్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉంటుంది. దాంతోపాటు మనకి డెసూడియస్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. సో టీక్ కానీ సాల్ అలాంటివన్నీ కూడా కామన్గా కనిపించే ట్రీస్. మరి ఫౌనా విషయానికి వస్తే ఎటువంటి యానిమల్స్ కనిపిస్తాయి, టైగర్స్ కానీ, లెపర్డ్స్ కానీ, మనకి లైక్ చీతల్ అంటాం కదా, డీర్ కానీ, సాంబా కానీ, చింకారా, నీల్గాయ్, ఇవన్నీ డీర్స్లో డిఫరెంట్ టైప్స్ అన్నమాట, ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పారడైజ్ ఫ్లై క్యాచర్. సో ఇది పారడైజ్ ఫ్లై క్యాచర్, ఇది స్టేట్ బర్డ్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో స్టేట్ బర్డ్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో అది కూడా ఈ పర్టికులర్ ప్రతాపని వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపిస్తుంటుంది. దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న మేజర్ సిగ్నిఫికెన్స్ మనకి పేలియోలిథిక్ సైట్ అయిన బింబేట్కా. ఓకే. సో బింబేట్కా అని మనం హిస్టరీలో చదువుతాం కదా. సో ఫస్ట్ పేలియోలిథిక్ సైట్, స్టోన్ ఏజ్లో, ఓల్డ్ స్టోన్ ఏజ్కి సంబంధించిన సైట్. ఇక్కడ రాక్ పెయింటింగ్స్ అనేవి ఫేమస్ కదా. సో ఈ రాక్ పెయింటింగ్స్ ఉన్న బింబేట్కా అనేది కూడా మనకి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రిమైసెస్లోనే ఉండటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి మాధవ్ నేషనల్ పార్క్ గురించి చూస్తే కనుక ఇది ఎక్కడుంది లొకేషన్ అనేది, ఇది మధ్యప్రదేశ్లోనే ఉంది, రైట్. సో అలాంగ్ విత్ ప్రతాపని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది.
బట్ ఫ్లోరా అండ్ ఫౌనా విషయానికి వస్తే మనకు ఆల్మోస్ట్ ఇక మళ్ళీ ఇక్కడ కూడా డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అండ్ ఫౌనా విషయంలో ఎలిఫెంట్స్ కానీ టైగర్స్ కానీ లెపర్డ్స్ ఇవన్నీ స్లోతల్ బేర్ ఇవన్నీ కూడా మనకి కామన్గా కనిపిస్తాయి. సో మ్యాంబల్స్ విషయానికి వస్తే మనకి కామన్గా యానిమల్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడానికి కానీ ఇలాంటి వాటికి కొన్ని మెషర్స్ తీసుకోవడం వల్ల మనకి మ్యాంబల్స్ అనేవి మైగ్రేషన్ అనేది ఎక్కువ అవడంతో కూడా పెద్దగా మనకి వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఈ ఏరియా అనేది చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఏవి ఫౌనా అంటే ఏంటి, మనకి ఏవైతే మైగ్రేటరీ స్పీసెస్ ఉన్నాయో అవి కూడా వింటర్ టైంలో ఇక్కడికి వచ్చి మళ్ళీ నార్మల్ అయిన తర్వాత అంటే సమ్మర్ వచ్చే టైంకి మళ్ళీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి వెళ్ళిపోవడం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దెన్ సో కన్జర్వేషన్ మైల్ స్టోన్ ఏంటి మాధవ్ నేషనల్ పార్క్కి సంబంధించి అంటే, మాధవ్ నేషనల్ పార్క్కి డిఫరెంట్ ఏవైతే అదర్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాంధవ్గఢ్ కానీ పన్నా టైగర్ రిజర్వ్ ఇవన్నీ మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి కదా, వాటి నుంచి ఇక్కడికి టైగర్ని ట్రాన్స్లొకేట్ చేశారు. సో ట్రాన్స్లొకేట్ ఎప్పుడు చేశారు, 1990s నుంచి చేశారు కొన్ని ఫేజెస్లో. అలా ట్రాన్స్లొకేట్ చేసిన టైగర్స్ పాపులేషన్ని కూడా పెంచడానికి వీళ్ళు టైగర్ బ్రీడింగ్ అనేది చేశారు. ఆ బ్రీడింగ్ చేయడం వల్ల రీసెంట్గా సెప్టెంబర్ 2024లోనే ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా కబ్స్ కూడా పుట్టడం జరిగింది. అంటే అదొక మేజర్ కన్జర్వేషన్ మైల్ స్టోన్. సో టైగర్ పాపులేషన్ పెంచడానికి మనం ఆర్టిఫిషియల్గా కబ్స్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట, అంటే బ్రీడ్ చేసి దాన్ని మళ్ళీ వైల్డ్ లైఫ్ వదులుతున్నాం అనమాట, అది కూడా మెయిన్. అండ్ టైగర్ రీఇంట్రొడక్షన్ అండ్ రీస్టోరేషన్ కూడా చూసాం మనం. సరౌండింగ్ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో బాంధవ్గఢ్ పన్నా పెంచ్ ఇలాంటి వాటి నుంచి టైగర్స్ని ట్రాన్స్లొకేట్ చేస్తున్నారు, అదొకటి. దెన్ ఇక్కడ మనం చూసాం బాంధవ్గఢ్ కన్హా సంజయ్ డుబ్రీ నేషనల్ పార్క్స్ నుంచి కూడా దీన్ని ట్రాన్స్లొకేట్ చేశారు. అలానే లాంగ్ టర్మ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనేది నెక్స్ట్ 5 yearsకి కూడా ఇక్కడున్న టాప్ టైగర్ పాపులేషన్ ఎలా పెంచాలి అనే రీజన్ కోసం, ఎలా పెంచాలి అనే దానికోసం కొన్ని కన్జర్వేషన్ ప్లాన్స్ని కూడా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ ఏవైతే మధ్యప్రదేశ్లో ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో మనకి ఇంతకుముందు 7 ఉన్నాయి, బట్ ఇప్పుడు రీసెంట్ 2 ఎడిషన్తో 9 టైగర్ రిజర్వ్స్ అవుతున్నాయి, రైట్. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి బాంధవ్గఢ్. బాంధవ్గఢ్ అనేది బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, సంజయ్ డుబ్రీ, then Satpura, Virangana, Durgavati, ఓకే, అండ్ సంజయ్ గాంధీ. ఇవన్నీ ఏంటంటే మనకి మధ్యప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్స్. దెన్ మనకి టైగర్ రిజర్వ్స్ అనేది ఏ ప్రాజెక్ట్ ద్వారా మనం బెటర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ప్రాజెక్ట్ టైగర్. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తాం మనం, 1973లో లాంచ్ చేసిన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, రైట్. సో మరి ఇక్కడ టైగర్ ఎక్స్క్లూజివ్ కన్జర్వేషన్ కోసం మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒక స్టాట్యూటరీ బాడీ ఏంటి అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అంటే చట్టబద్ధ సంస్థ. మరి దేని కింద ఎస్టాబ్లిష్ అయింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 కింద ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2006లో. మరి దీని చైర్మన్గా ఎవరు ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దీనికి చైర్మన్గా ఉంటారు. సో మనకి డిసెంబర్ 2024 వరకు అంటే ఇప్పుడు రీసెంట్ వరకు మనకి ఎన్ని టైగర్ రిజర్వ్స్ నోటిఫై అయినాయి ఇండియాలో, 57 టైగర్ రిజర్వ్స్ నోటిఫై అయినాయి. సో మీకు ఆన్సర్ తెలిస్తే కనుక 55th, 56th అండ్ 57th టైగర్ రిజర్వ్స్ ఏంటి అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 57 టైగర్ రిజర్వ్స్ అనేది మనకి ఇప్పటి వరకు ఉన్నాయి. మరి టైగర్ పాపులేషన్ ఎంత ఉంది అని అంటే 3682 అనేది మనకి 4th టైగర్ ఎస్టిమేషన్. సో 2010, సో 2006లో ఫస్ట్ స్టార్ట్ అయింది, 10, 14, 18 అండ్ దెన్ 22 అంటే 5th టైగర్ ఎస్టిమేషన్ ప్రకారం మనకి 3682 టైగర్స్ ఉన్నాయని తెలుస్తుంది. మరి టైగర్ సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తారు జనరల్గా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్లస్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది కదా, వాళ్ళిద్దరు కలిసి ఎవ్రీ 4 yearsకి ఒకసారి టైగర్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారు. సో దెన్ టైగర్ రిజర్వ్స్ అనేవి దేన్ని కన్సిస్ట్ చేసి ఉంటాయి అంటే జనరల్గా టైగర్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియాని కోర్ ఏరియాగా మార్క్ చేస్తారు. ఈ కోర్ ఏరియాలో అంటే హ్యూమన్ హ్యాబిటేషన్స్ కానీ హ్యూమన్ యాక్టివిటీస్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తారు, అవి ఎక్స్క్లూజివ్గా టైగర్ కన్జర్వేషన్కి. మరి ఇక్కడ నెక్స్ట్ ఉండే ఏరియా బఫర్ ఏరియా. ఈ బఫర్ ఏరియాలో ఏంటంటే హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ కో ఎగ్జిస్ట్ అయ్యే విధంగా కొన్ని మెషర్స్ తీసుకుంటారు. అంటే ఇక్కడ వరకు మాత్రమే ఓన్లీ యానిమల్స్ కన్జర్వేషన్ కోసం ట్రై చేస్తారు, అండ్ హ్యూమన్ అండ్ యానిమల్ రెండు కూడా పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్తో ఉండాలి అనే రీజన్కి బఫర్ ఏరియాస్ని ఎంకరేజ్ చేస్తారు. దెన్ సో గోల్ ఏంటి అంటే మనకి బఫర్ ఏరియాలో కన్జర్వేషన్ బెటర్గా ఉండాలి. ఎందుకు అంటే ఎక్కడైతే హ్యూమన్
ఇంటర్ఫిరెన్స్ ఉంటుందో అక్కడ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అని కానీ లేకపోతే హంటింగ్ పోచింగ్ లాంటివి జరుగుతాయి కాబట్టి అలాంటి ఏరియాస్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తూనే కోర్ ఏరియాస్లో ఉన్న టైగర్స్ కన్జర్వేషన్కి కూడా స్టెప్స్ తీసుకుంటారు. సో డిక్లరేషన్ అనేది ఎవరు చేస్తారు? జనరల్గా టైగర్ రిజర్వ్ అనేది ఎవరు డిక్లేర్ చేస్తారు అని అంటే స్టేట్ గవర్నమెంట్. ఎస్పెషల్లీ మనకి స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్. మరి దీన్ని ఎవరు హెడ్ చేస్తారు? జనరల్గా చీఫ్ మినిస్టర్ హెడ్ చేస్తారు. సో స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి అప్లికేషన్ అండ్ రిక్వెస్టింగ్ అప్రూవల్ కోసం పంపిస్తారు. సో NTCA నుంచి మళ్ళీ అప్రూవల్ అనేది రావాలి. అప్పుడు ఫైనల్గా స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది కొత్త టైగర్ రిజర్వ్ని నోటిఫై చేస్తూ. సో నెక్స్ట్ మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు? స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి టైగర్ రిజర్వ్కి సంబంధించి. రైట్, ఏ పర్టికులర్ యాక్ట్ కింద చేస్తారు అని అంటే సెక్షన్ 38(5) ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద టైగర్ రిజర్వ్ని నోటిఫై చేస్తారు. దెన్ మరి అసలు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ టైగర్ కన్జర్వేషన్ రిలేటెడ్ ఎఫర్ట్స్ మనకు ఏమున్నాయి అని అంటే కనుక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో దీన్ని ఎక్స్క్లూజివ్గా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం ఇండియన్ పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్. సో మనకి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తను స్టాక్హోమ్లో జరిగిన ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ కాన్ఫరెన్స్ని అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత తీసుకున్న 2 మేజర్ డెసిషన్స్లో ఒకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, రెండోది ప్రాజెక్ట్ టైగర్ 1973. సో దెన్ ఇక్కడ మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 6 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 4లోనేమో యానిమల్స్ ఉన్నాయి, అండ్ 5th దాంట్లోనేమో ఏ ప్లాంట్స్ని మనం కల్టివేట్ చేయలేమో అలాంటిది ఉంటుంది, అండ్ 6thలో వర్మిన్ చేసే కెపాసిటీ ఉంటుంది. కొన్ని యానిమల్స్ని వర్మిన్ చేస్తే మనం వాటిని చంపేయడానికి. సో అలా మనకి 6 షెడ్యూల్స్ ఉన్నాయి. బట్ రీసెంట్గా మనం 2022లో అమెండ్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఈ 6 షెడ్యూల్స్ని 4 షెడ్యూల్స్గా తగ్గించడం జరిగింది. రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి. దెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2006. దీన్ని ఎందుకు అమెండ్ చేయాల్సి వచ్చింది? మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ, అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయిందని దానికోసమే ఈ అమెండ్మెంట్ చేశారనమాట. అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని క్రియేట్ చేయడానికి ఒక అమెండ్మెంట్ పాస్ చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీన్ని క్రియేట్ చేశారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ టైగర్ టాస్క్ ఫోర్స్. దెన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రూల్స్ 2009. దీంట్లో ఏంటంటే జనరల్గా టైగర్ రిజర్వ్స్ని రెగ్యులేట్ చేయాలన్నా, టైగర్ రిజర్వ్స్ని మానిటర్ చేయాలన్నా అది NTCA చేస్తుంటుంది. సో దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ని ఇష్యూ చేస్తూ 2009లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేది NTCA ఇవ్వడం జరిగింది, బెటర్ మానిటరింగ్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ కోసం. మరి ఇక్కడ అసలు రతాపాని అనేది 2008లోనే టైగర్ రిజర్వ్గా నోటిఫై అయింది కదా NTCA చేత. మరి ఇప్పటివరకు ఎందుకు డిలే అయింది అని చూస్తే కనుక డిఫరెంట్ రీజన్స్ కనిపిస్తున్నాయి. సో బ్యూరోక్రటిక్ డిలేస్ కానీ, పొలిటికల్గా కానీ, లేకపోతే కొన్ని ప్యారలల్ గ్రూప్స్ అంటే మాఫియా లాంటివి యాక్టివేట్, మైనింగ్ కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా అంత ఈజీగా టైగర్ రిజర్వ్ అవ్వలేకపోయింది. బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే 2008లో రతాపానిని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేస్తూ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అది ఎందుకు రియలైజ్ అవ్వలేదు అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది. సో దాన్ని మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్తాం? జ్యుడిషియల్ యాక్టివిజం. సో PIL అనే దాన్ని రీసెంట్గా సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. దాంట్లో ఏం చెప్పారు అంటే ఇలా డిలే చేయడం వల్ల ఏమవుతుంది, హ్యూమన్ అనే వాళ్ళు అంటే మనుషులు ఎన్క్రోచ్ చేస్తున్నారు, టైగర్స్ అనేవి జియో పార్టైజ్ అవుతున్నాయి, అంటే మనకి అటాక్ కానీ డ్యామేజ్ జరుగుతుంది టైగర్స్ అనేది. సో ఏవైతే కోర్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ స్ట్రింక్ అవుతూ వస్తున్నాయి రోజు రోజుకి. సో ఇప్పుడు అర్జెంట్ ఇంటర్వెన్షన్ కావాలి అని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో సుప్రీంకోర్టుని అడిగారు. సో ఆ సుప్రీంకోర్టు రికమెండేషన్స్ మేరకు త్వరగా దీన్ని ఇష్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అనేది ఫైనల్గా నోటిఫికేషన్ అనేది దీన్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేస్తూ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. మన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో అంటే PN భగవతి కానీ, రైట్. సో ఇలా మనకి జస్టిస్ V కృష్ణ అయ్యర్ కానీ, సో ఇలా V దేశాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ని ఇండియాలో తీసుకొచ్చారు. దెన్ సో ఇక్కడ పొటెన్షియల్ ఏరియాస్ అసలు ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ కొన్ని పొటెన్షియల్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఉండాలంటే ఎకలాజికల్లీ సిగ్నిఫికెంట్గా ఉండాలి, అసలు ఫస్ట్ అది టైగర్ రిజర్వ్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుందా లేదా అని చూడాలి. తర్వాత ప్రే అనేది ఎలా ఉంటుందని చూడాలి. వైల్డ్ లైఫ్ సర్వేస్ కండక్ట్ చేయాలి. దాంతోపాటు అసలు హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ ఎలా స్కోప్ ఉంది, ఎంత జరుగుతుంది, అసలు జరిగే ఛాన్స్ ఉందా లేదా, ఇలాంటివన్నీ చూసుకుని అప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ అనేది NTCAకి ఫార్వర్డ్ చేస్తారు ఆర్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి ఫార్వర్డ్ చేస్తారు. సో అంటే స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం ఈ డీటెయిల్స్తో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి పంపిస్తే వాళ్ళు ప్రాపర్ సర్వేస్ చేసిన తర్వాత అంటే టెక్నికల్ స్క్రూటినీ కానీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తే అప్పుడు ఫైనల్లీ స్టేట్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ ఇస్తూ కొత్త టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా డీటెయిల్ ప్రాసెస్.
సో మరి ఇక్కడ నోటిఫికేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, గెజెట్లోనే అఫీషియల్గా పబ్లిష్ అవ్వాలి, అప్పుడే నోటిఫికేషన్తో మనకి ఫైనల్గా ఒక టైగర్ రిజర్వ్ అనేది యాడ్ అవుతుంది. సో మరి ఇప్పటివరకు ఎందుకు లేట్ అవుతుంది అంటే బ్యూరోక్రటిక్ డిలేస్. సో దాంతోపాటు వెస్టెడ్ ఇంట్రెస్ట్. సో చూసాం కదా మనం మైనింగ్ లాంటి మాఫియా గ్రూప్స్ అనేవి ఫారెస్ట్ రీజన్స్లో కానీ టైగర్ రిజర్వ్స్లో కానీ వాళ్ళ యాక్టివిటీస్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా డిలే అనేది అవుతుంది. అండ్ హ్యూమన్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో టైగర్ రిజర్వ్స్గా మార్క్ చేసాము అని అంటే కోర్ ఏరియా మెన్షన్ చేయాలి, బఫర్ ఏరియా మెన్షన్ చేయాలి. దానివల్ల కూడా మనం హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నట్టు అవుతుంది. దెన్ ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ ప్రే బేస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే టైగర్ రిజర్వ్గా నోటిఫై చేసామంటే ఏంటి, అక్కడ టైగర్ పాపులేషన్ ఎక్కువ ఉంది, దాని కన్జర్వేషన్ కొన్ని ఎఫర్ట్స్ తీసుకుంటున్నామని. బట్ అక్కడ ప్రే బేస్ అంటే ఫుడ్ అనేది లేదనుకోండి టైగర్కి, అప్పుడు టైగర్ బేస్ అనేది తగ్గుతూ వస్తుంది. దాంతోపాటు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇరిగేషన్ లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇలాంటి వాటిని మనం సాల్వ్ చేయడానికి. దెన్ సో మనకి ఇక్కడ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎలాంటివి తీసుకోవాలి ఇంకా అంటే బౌండరీ డిమార్కేషన్ అనేది క్లియర్గా ఉండాలి. సో కోర్ ఏరియా ఏంటి, బఫర్ ఏరియా ఏంటి, సో ఇది క్లియర్గా ఉండాలి. అలానే పోచింగ్ లాంటివి జరగకుండా ప్రాపర్ మెషర్స్ తీసుకోవాలి. లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఫారెస్ట్ గార్డ్స్కి అప్లై చేసుకోవడం, రైట్, అపాయింట్ చేసుకుంటూ వాళ్ళే బెటర్ మానిటరింగ్ చేసే విధంగా. అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది లయన్ ఆర్ టైగర్ కన్జర్వేషన్లో ఇంటిగ్రేట్ చేయాలి. అలానే ప్రే అనే దాన్ని రీస్టోర్ చేయాలి. ఇలాంటి మెషర్స్ అన్ని తీసుకుంటే కనుక టైగర్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా 3682 టైగర్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ వరల్డ్స్ టైగర్స్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి. అందుకని ఇండియాని ఏమంటారు, టైగర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటాం, రైట్. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే విత్ రిఫరెన్స్ టు టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 స్టేట్మెంట్స్లో మీ ఆప్షన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, India has emerged as a global leader in tiger conservation. Discuss the steps taken by government to ensure the success of tiger conservation efforts. Highlight the challenges and suggest measures to overcome them. సో ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, రీసెంట్గా మధ్యప్రదేశ్లో కొత్తగా నోటిఫై అయిన 2 టైగర్ రిజర్వ్స్ గురించి డిస్కస్ చేసాం. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటనే చూసాం. అలానే టైగర్ రిజర్వ్ అనేది ఎవరు నోటిఫై చేస్తారు, దాని ప్రొసీజర్ ఏంటి, అలాంగ్ విత్ అదర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సీ యూ అగైన్.